ఏంటంటే ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలా తప్పించుకుంటాం అంటే ఇక్కడ పరిశుద్ధాత్ముడు రాస్తా ఉన్నాడు. ఇది గొప్ప రక్షణ, మనం పొందినటువంటిది గొప్ప రక్షణ. ఈ రక్షణ ఏమవుతా ఉందంట? నిర్లక్ష్యానికి గురవుతూ ఉంది. అంటే దేవుడు ఈ మాటను రాయించాడనంటే ఖచ్చితంగా మనిషి జీవితంలో తను పొందినటువంటి గొప్ప రక్షణ నిర్లక్ష్యానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి మళ్ళా పౌలు మరి పిలిపిలికి రాస్తూ ఏమంటాడు? భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. అయితే ఇక్కడ చాలామందికి చాలా సందేహాలు వస్తాయి కదా. రక్షణ పొందిన తర్వాత మన జీవితం క్రీస్తులో నడిచిపోతూ ఉంది కదా, క్రైస్తవంలో నడిచిపోతూ ఉన్నాం కదా అన్న, మరి రక్షణ పొందిన తర్వాత మరలా ఇంకా ఏంటి వీటన్నిటి గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అక్కరుంది. నిర్లక్ష్యంగా మేము ఎందుకున్నాం అనుకుంటాం. కానీ రక్షణ పొందడం అనేది మనం అమెరికాకి లేదా వేరే దేశానికో లేకపోతే వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు దాని నిమిత్తం మనం తీసుకునేటువంటి ఒక అనుమతి అనొచ్చు, టికెట్ అనొచ్చు, ఇంకేదైనా అనొచ్చు. ఆయనకు కృపచేతనే మనం ఏమవుతా వచ్చాం? ఉచితంగానే రక్షణ పొందుతూ వచ్చాం. ఈ రక్షణను చివరి వరకు మనం కొనసాగించుకోవాలంటే మనం క్రయం చెల్లించిన వారుగా ఉన్నాం. కానీ క్రైస్తవుడు ఏం చేస్తూ ఉన్నాడనంటే ఈ క్రయం చెల్లించాల్సినటువంటి ఈ కాలంలో నిర్లక్ష్యానికి గురవుతా ఉంది తను పొందుకున్నటువంటి రక్షణ. దాని గురించినటువంటి విషయాలే మనం మాట్లాడుకుంటాం. ఏ విషయాల్లో మనం నిర్లక్ష్యానికి గురవుతా ఉన్నాం? మన రక్షణ ఎక్కడ నిర్లక్ష్యానికి గురవుతా ఉంది? లేదా చెప్పండి, మన రక్షణ దేవుడు ఏదైతే మన జీవితాల్లో ఉద్దేశించి తన ప్రియకుమారుని ఈ భూమి మీదకి పంపించాడో అదే ఉద్దేశం నీ జీవితంలో, నా జీవితాల్లో ఆ రక్షణ ద్వారా మన హృదయాల ద్వారా ఈ ప్రపంచానికి కనిపిస్తూ ఉందా? లేదా నీ కనిపిస్తూ ఉందా? మన ప్రశ్న వేసుకుంటే, నేను అది అడగడానికి గురించి కాదు, కానీ నేనుగా ప్రశ్న వేసుకున్నప్పుడు చాలా నాకు లోపాలు కనిపిస్తూ వచ్చాయి. బహుశా మీలో కూడా ఇటువంటి వైఖరి, ఇటువంటి విధానం ఉండుంటే మనం ప్రభు బళ్ళకు వచ్చినప్పుడు ఇది చాలా శ్రేష్టమైంది, ఎవరికి కనబడట్లేదు, ప్రపంచానికి తెలియట్లేదు, నేను ఉన్నటువంటి స్థితి ఎవరికి తెలియంది, నా చుట్టూ ఉన్నటువంటి వారికి తెలియంది, నేను మందిరానికి చక్కగా వస్తూనే ఉన్నాను, రక్షణ పొందాను, ఒక సాక్ష్యాన్ని ఇచ్చాను, ప్రతి నియామక కూడికి వస్తూ ఉన్నాను, సువార్తకి వెళ్తూ ఉన్నాను, ప్రతి మంచి కూడికలో నేను కనిపిస్తూ ఉన్నాను, నా మాట బాగుంది, అన్నీ బాగానే ఉన్నాయి, నేను ప్రభు యొక్క బలలో చేవేస్తూ ఉన్నాను. కానీ నీ హృదయంలో ఈ రక్షణ దేవుడు అనుకున్నట్టుగా ఉందా? నిర్లక్ష్యానికి గురైందా? ఒకవేళ నిర్లక్ష్యానికి గురైనటువంటి ఏదైనా సందర్భం నీ జీవితంలో జరుగుతూ ఉంటుంటే ఖచ్చితంగా ఈ బలలో మనం చేయడానికి యోగ్యులం కాదు. లేదు, అలా కూడా కాదు, అసలు నాకు నిర్లక్ష్యానికి గురే కాలేదనంటే మనం ఉన్న స్థితి సరైందే కాదు. అంటే మన ద్వారా ప్రపంచానికి లేదా మన ద్వారా జరుగుతున్నటువంటి ఆత్మీయ కార్యాలు కావచ్చు, ఇవేవి కూడా ఒక సరైనటువంటి నిర్లక్ష్యం లేనటువంటి రక్షణను మనం కొనసాగిస్తున్నామని చెప్పడానికి మనం ఉన్న ఆత్మీయ స్థితి సరైంది కాదు. నేను చెప్పింది అర్థమవుతా ఉందా? రక్షణ నిర్లక్ష్యానికి గురవుతూ ఉంది. మనం పొందినటువంటి రక్షణ గొప్ప రక్షణ. ఈ రక్షణ పొందుట కొరకు ఎబ్రీలో ఈ మొదటి అధ్యాయం మొత్తం రాస్తా వచ్చాడు. అందుకని ఇక్కడ ఏమంటాడంటే 2వ అధ్యాయం మొదటి భాగంలో కావున మనము, అంటే ఆ అధ్యాయం మొత్తం కూడా యేసుప్రభువారి గురించి, ఆయన యొక్క ఔన్నత్యాన్ని గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి, నీ దాకా దేవదూతలకు కూడా సాధ్యం కానటువంటి ఒక గొప్ప రక్షణ మనుషులకు రావడానికి ఆ ప్రియకుమారుడైనటువంటి యేసుప్రభువారు దేవాది దేవుడైండు కూడా మనుషుడిగా ఈ భూమి మీదకి రావడానికి ఆ రెండు విషయాలను పోలుస్తూ దేవాది దేవుడుగా వర్ణిస్తూ ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని చెప్తూ వస్తున్నటువంటి సందర్భంలో 2వ వచనం మొదటి భాగం నుంచి మనం చూస్తే, కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండాలి. ఇది దేవదూతల ద్వారా పలుకుబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం. ఇక్కడ ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం అనేది ఇద్దరు వ్యక్తుల్లో జరుగుద్ది. దేవుని నమ్మనటువంటి వ్యక్తులు నిర్లక్ష్యం చేస్తారు, దేవుని నమ్మినటువంటి వ్యక్తులు కూడా నిర్లక్ష్యం చేస్తారు. దేవుని నమ్మని వ్యక్తికి రక్షణ ఆవలుగానే ఉంటుంది, వాళ్ళ జీవితాల్లోకి రాదు. రక్షణ పొందిన వ్యక్తికి తనలో ఆత్మరక్షణ ఉంటుంది, కానీ దాన్ని ఏం చేస్తూ ఉన్నాడంటే క్రైస్తవుడు నిర్లక్ష్యపరుస్తూ ఉంటాడు. ఒకవేళ రక్షణ ఆవలిగా ఉన్నావా? ఇంకెంతకాలం వేచి చూస్తావు రక్షణ కొరకు? ఎన్ని మార్లు దేవుడు నీతో మాట్లాడట్లేదు? చాలా స్పష్టంగా దేవుని వాక్యం చాలా సరళంగా, చాలా సుత్తి లేకుండా స్పష్టంగా నీ హృదయాన్ని మాట్లాడుతూ ఉంది. ఆయన ద్వారా తప్పితే ఇంకెవరి ద్వారా కూడా నరకానికి పాత్రుడైనటువంటి నువ్వు ఈ లోకం నుంచి విడిపించబడలేవు. ఇందాకే మాట్లాడుతూ వచ్చాడు, ఎన్ని విషయాల్లో దేవుడు నిన్ను విడిపిస్తూ వచ్చాడు. ఒకవేళ నువ్వు రక్షణ ఆవల్లోనే ఉంటే
వాటన్నిటిని బట్టి నువ్వు బంధించబడ్డవాడిగా ఉంటావన్నావు. ఎందుకు నీకు తెలియట్లేదు కదా? రక్షణ పొందినటువంటి వ్యక్తికి ఆలోచన రావాలి కదా, ఇంకా నీ పాపంలోనే ఉన్నానా, ఇంకా నేను అంధకారంలో చీకటై ఉన్నానా, ఇంకా కూడా నీ ధర్మశాస్త్ర శాపానికి బలవుతా ఉన్నానా? మరి అంతే కదా, నువ్వు రక్షణ పొందకపోతే నువ్వు ఉన్న స్థితి ఏంటంటే వీటన్నిటిలో కూడా బందీవై ఉన్నావు. ఇంకా ఎంతకాలం వాయిదా వేస్తావు రక్షణని? అలా వాయిదా వేస్తావు వచ్చిన కారణం చేత నువ్వు తీర్పుకు వచ్చినప్పుడు ఆ తీర్పులో నువ్వు ఎదుర్కోబోవాల్సినటువంటివి వాటి సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఇదే రక్షణ దినము నేడే అనుకూల సమయమే యేసుప్రభు వారు చెప్తా ఉన్నారు. ఎందుకు రక్షణ ఆవలిగా ఉండి దాన్ని నిర్లక్ష్యం చేస్తావు? యేసుప్రభు వారు నీ కొరకు ఎంత క్రయాన్ని చెల్లించారో తెలుసా? ఒక పాపి కొరకు ఆ దేవాది దేవుడు ఈ భూమి మీదకి రావడం ఏంటి, ఆయన ఒక పరిశుద్ధుడిగా ఉండడం ఏంటి, తనను తాను అంతగా తగ్గించుకొని మనుషులైన వారికి కుమారుడిగా జన్మించి వాళ్ళకి విధేయత చూపుతూ, ఎక్కడా కూడా ఎంత విమర్శ వచ్చినా, ఎవరు ఉమ్మేసినా, ఎంత దౌర్జన్యం చేసినా, ఎంత తన పైన దెబ్బలు వస్తా ఉన్నా, అందరూ వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా నా కుమారుడు పాపంతో నిండి ఉన్నాడు, తన పాపం నుంచి తను విడిపించబడాలనేటువంటి ఆలోచన కలిగిన దేవుడు నిన్ను విడిపించడానికి తన రక్తాన్ని, పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని సిద్ధపరిచి, నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభువుని నీ హృదయంలో విశ్వసిస్తావో ఈ ఆత్మరక్షణ అనేటువంటి ఒక పరిధిలోకి నిన్ను తీసుకుని వెళ్ళి ప్రభు ఇంకా నిన్ను తనకు దగ్గరగా పోషించాలని ఆశపడతా ఉన్నాడు. రక్షణ ఆవలిగా ఉంటే రక్షణ పొందడానికి సిద్ధపడేవారుగా ఉండాలి. ఇంకా ఎవరైనా సరైనటువంటి రక్షణ లేకపోతే అది యేసు ప్రభు ద్వారానే. ఇంకా లోకల్లో ఉండి ఎప్పటికో రక్షణ, మందిరం నాకు దగ్గర ఉంది, మాటలు నాకు దగ్గర ఉన్నాయి, ఎప్పటికైనా నేను రక్షణ పొందుతాను అనుకుంటే రేపేమవుద్దో, ఈ నిమిషం తర్వాత ఏమవుద్దో కూడా తెలియదు. ఒకవేళ ఏదైనా జరగరాని జరిగితే నీ ఆత్మరక్షణ ఏమవుతుంది చెప్పండి? అన్న వల్ల అన్నగారు అలానే ఏమవుతా వచ్చారు చెప్పండి? రక్షణ పొందు, రక్షణ పొందు, రక్షణ పొందు అన్న అని చెప్తా ఉంటే ఇక తీసుకుందాం రక్షణ, ఇక తీసుకుందాం రక్షణ, సమయం ఉంది, ఇది సరైన సమయం కాదు అని అనుకున్నటువంటి సమయంలో హఠాత్తుగా ఏమొచ్చింది చెప్పండి? ప్రమాదం వచ్చింది. ఆత్మకు రక్షణ ఉంటుందా చెప్పండి? నేను కూడా నా యొక్క తొలి దినాల్లో రక్షణను, సరైనటువంటి రక్షణను చాలా కాలం వాయిదా వేస్తూ వచ్చాను. అప్పుడు ఒక సహోదరుడు నాకు చెప్తా వచ్చాడు, నువ్వు ఇంతగా వాయిదా వెళ్తా ఉన్నావు, సరే నువ్వు సరైనటువంటి విధానంలోకి వచ్చి రక్షణ పొందుకోవాలని ఆశపడతా ఉన్నావు, నీలో పాపం ఉంది, ఆ పాపం అంతటిని వదిలేసిన తర్వాత రక్షణ పొందాలని ఆశపడతా ఉన్నావు, ఒకవేళ ఇప్పుడు ఏదైనా జరిగితే నువ్వు ఎక్కడికి వెళ్తావు తెలుసా నీకని అడిగాడు. నాకు భయం వేసింది ఒకసారి. ఇంత తెలుసుకున్న నేను అంత మరి నరకానికి నేను ఎలా వెళ్ళగలను చెప్పండి? తెలిసి నరకానికి నేను ఎలా వెళ్ళగలను అని ఆలోచన వచ్చి, నువ్వు పాపంలో నువ్వు జయించలేకపోతావు, అది నీ వల్ల కాదు. ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభు దగ్గరకు వస్తావో, ఆయన దగ్గర ఆయనే దేవుడు నొప్పుకొని నీ పాపానంతటిని అక్కడ ఒప్పుకుంటావో, నీ పాపాలంతటిని కూడా తన రక్తంలో కడిగినటువంటి దేవుడు ఆ రక్షణ అక్కడితో పూర్తి కాదు అనేటువంటి మాట చెప్తా వచ్చాడు. అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఈ రక్షణ పొందుకున్న తర్వాత మనిషి ధీమాగా, దర్జాగా అందరి మతాల్లో ఉన్నటువంటి వారి వలె ఇది కూడా ఒక క్రైస్తవ మతం, ఈ ముసుగులో మన కాలాన్ని మనం గడిపేయచ్చు అనుకుంటే ప్రమాదం. అదే నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్య ద్వారా క్రైస్తవుడు మోసపోతా ఉన్నాడు. మోసపోతున్నటువంటి క్రైస్తవుడు ఎన్ని సంవత్సరాల క్రితం రక్షణ పొందినా, కుటుంబం అంతా రక్షణ అని చెప్పుకొని నిర్లక్ష్య ద్వారంలో వెళ్తా ఉన్నా, మనం అందరం కూడా వెళ్ళేది ఎక్కడికంట? తప్పించుకోలేనటువంటి ఆ నరకానికి కొట్టుకొని పోతామంట. ఆ నరకాన్ని కొట్టుకొని పోతాం. దేవుడికి అది ఇష్టం లేదు. మరి రక్షణ పొందినటువంటి మన జీవితాల్లో దేవుడు ఏ ఉండాలని ఆశపడతా ఉన్నాడు? ఏ ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు అని అంటే, రండి చూద్దాం. ఈ రక్షణ గురించినటువంటి మాట ఇది ఎప్పటి వరకు ఉండాలనేది కూడా మనం చూస్తాం. మార్కు సువార్తలో 13వ అధ్యాయం 13వ వచనం. మార్కు సువార్త 13వ అధ్యాయం 13వ వచనం. ఆ 13వ అధ్యాయం చివరి భాగం చదువు. అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును. యూదా పత్రికలో కూడా మంచి మాట రాయబడుతుంది. యూదా పత్రిక 5వ వచనంలో, ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను, వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనం చేసిను. రక్షించాడు. ఎక్కడి నుంచి? ఐగుప్తు నుంచి. నువ్వు నేను రక్షింపబడ్డాం లోకంలో నుంచి, పాపంలో నుంచి, అంధకార చీకటిలో నుంచి, ధర్మశాస్త్ర శాపం నుంచి, వీటన్నిటి నుంచి మనం విడిపించబడతా వచ్చాము కూడా. ఎగ్జాక్ట్గా ఇజ్రాయెల్ ప్రజలు వారి యొక్క ఆ యొక్క కణాన్ని చేరుకోవడానికి, ఆ జీవితంలో వారికి వచ్చినటువంటి ప్రతి సమస్యలో వారి దేవుని వైపు చూడకుండా
దేవుని యందు విశ్వాసం ఉంచకుండా వాళ్ళు జీవించినటువంటి జీవితాన్ని బట్టి వాళ్ళు ఏమైపోతా వచ్చారంట, తరువాత వారిని ఏం చేస్తా వచ్చాడు దేవుడు, నాశనం చేశాడు. ఈరోజు నువ్వు పొందుకున్నటువంటి రక్షణ ఇది నిర్లక్ష్యానికి గురైతే వాళ్ళకి ఏం జరిగిందో నాశనము, మన జీవితాల్లో కూడా మనకు వచ్చేది ఏంటంటే నాశనమే. రక్షణ పొందిన తర్వాత మనం ఉండాల్సినటువంటి తీరు గుర్తులు మనం తెలుసుకోగలిగితే అవి నేను ఉన్నానా లేదా, అలా ఉండకపోతే మనం అందులోకి రావాల్సిన వారమే. రక్షణ పొందానే, ఇన్ని సంవత్సరాలు అయిందే, రక్షణ అంటే ఇంతేనా అనేటువంటి సమస్య మనకు అంటే ఒక ప్రశ్న మనకు లేవనెత్తడం లేదా? చూడండి, చాలామంది జీవితాల్లో మనం చూస్తే బస్సింగ్ గారే కానీ, బిల్లి గ్రహం గారే కానీ, ఇంకా ఎంతమందిని మనం చూసుకున్నా ఒక మంచి దేవుని కొరకు సాక్షులుగా నిలబడినటువంటి వ్యక్తులను చూస్తే రక్షణ పొందిన తర్వాత వాళ్ళ జీవితాలు మనం చదువుకొని ఆత్మీయంగా వృద్ధి చెందేంతగా రాయబడతా ఉన్నాయనంటే వారు మనవలే ఇటువంటి స్థితిలోనే రక్షణ కొనసాగిస్తా వెళ్ళారా? ఇటువంటి దారిలోనే వెళ్తూ ఉంటే రక్షణ నిర్లక్ష్యం కాకపోతే ఏమవుతుందో చెప్పండి? ఏమవుతా వచ్చింది అని అంటే రక్షణ పొందిన తర్వాత మనిషి ఏం చేయాలనేటువంటి విషయాన్ని మనం చూస్తే మొదటిగా రండి, 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. రక్షణ పొందినటువంటి వారం మనం ఏం చేయాలి? ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము అనే గుణాతిశయాలను ఎలా ప్రచురిస్తాం? మనం ఎలా ప్రచురిస్తాం? సువార్త అనేది అసలు అది చెప్పాలంటే చాలా చివరి స్టేజ్లో చేసేటువంటిదే. మనం వెళ్ళి మన నోటి ద్వారా ఒక మనిషికి చెప్పగలిగే సువార్త చాలా చివరిలో చేసేది. గుణాతిశయములను ఏ విధంగా ప్రచురిస్తాం? నోటి ద్వారా ప్రచురిస్తాము గుణాతిశయాల్ని. క్రియల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీలో వచ్చినటువంటి దేవుని ఆ యొక్క ఆత్మ నీలో నింపుదలలోకి వచ్చి దేవునిలా నువ్వు మారగలిగినటువంటి అంటే దేవుని యొక్క గుణాతిశయాలను ప్రచురించాలంటే, దేవుని యొక్క గుణాతిశయాలను ఈ భూమి మీద మనిషి ప్రచురించాలి అని అంటే దేవుడికి మనిషి కావాలి. ఆ మనిషి ఎలా ఉండాలనంటే రక్షణ పొందినటువంటి వ్యక్తి తన గుణాతిశయాల్ని ప్రచురించడానికి నిలబడాలి. తన హృదయంలో దేవుడికి చోటు ఇవ్వాలి. చోటిచ్చిన తర్వాత తన గుణాతిశయాలు ఏంటో ఆ మనిషి ద్వారా దేవుడు లోకానికి కనబరచాలనేటువంటి ఆశ పడతా ఉన్నాడు. ఇది చాలా చాలా సింపుల్ అనుకుంటాం, కానీ ఇక్కడికి ఎవరం కూడా మనం రాలేదు కదా. మన జీవితాల్లో దేవుని యొక్క గుణాతిశయాల్ని ప్రచురించేవారిగా మనం లేము. ఎలా ఉంటుందంటే మన రక్షణ ఆర్డర్ ఎలా ఉంటుందంటే, రక్షణ పొందుకున్న తర్వాత సాక్ష్యం, ఇది వన్ ఆఫ్ ద సాక్ష్యం. మనిషి రక్షణ పొందుకున్న తర్వాత సాక్ష్యం ఏంటంటే ఇదే, తన గుణాతిశయాలను ప్రచురించడం తన సాక్ష్యం. తన మరణాన్ని ప్రచురించడం, కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, తన మరణాన్ని ప్రచురించడం. మనిషి రక్షణ పొందిన తర్వాత తన మరణాన్ని ప్రచురించేవాడిగా ఉండాలి, తన గుణాతిశయాలను ప్రచురించేవాడిగా ఉండాలి. ఈ రెండు విషయాల్లో దేవుని యొక్క కార్యం నీలో, ఆయన గుణాతిశయాలు నీలో నింపబడినప్పుడు నీ ద్వారా ప్రపంచానికి బయటికి ఏం వెళ్తా ఉంది. ఇది రక్షణ నిర్లక్ష్యం చేయనటువంటి వ్యక్తి ప్రభువు నీ నుంచి ఏం కోరుకుంటా ఉన్నాడో రక్షణ పొందిన తర్వాత, అది ఈ రెండు కార్యాలే. ఆయన మరణాన్ని ప్రచురించేవారిగా ఉండాలి, ఆయన గుణాతిశయాలను ప్రచురించేవారిగా ఉండాలి. ఆయన గుణాతిశయాల్లో ఒక్కటైనా సరే మన రక్షణ పొందిన తర్వాత ప్రచురించేవారిగా ఉన్నాం చెప్పండి? ఒక్కటైనా సరే రక్షణ పొందిన తర్వాత చెప్పడం గురించి కాదు, యేసు ప్రభు నాకేం చేశాడు అని మనం చెప్తాం. ఆ మనిషి దేవుడు నిన్ను వాడుకున్న కారణం బట్టి కావచ్చు, దేవుని ప్రణాళికలో ఆ మనిషి ఉన్న కారణం చేత కావచ్చు, తను దేవుడి వైపు తిరగొచ్చు కాక నీలో దేవుడు ఎంతగా ఉండి తన గుణాతిశయాలు ప్రచురించాడు అనేటువంటిదే ప్రాథమికమైనటువంటి విషయం. రక్షణకు నడిపించినటువంటి వ్యక్తి పరలోకానికి వెళ్ళని కూడా మనం ఎన్నో చూస్తూ వచ్చాం. రక్షణకు నడిపించినటువంటి వ్యక్తి, ఒక వ్యక్తిని నడిపిస్తే ఏ వ్యక్తి నడిపించాడో ఆ వ్యక్తి రక్షణ ద్వారా పరలోకానికి వెళ్తాడేమో, కానీ ఆ రక్షణ నడిపించినటువంటి వ్యక్తి సరైనటువంటి విధంగా తనలో దేవుని యొక్క గుణాతిశయాలను ప్రచురించేవాడుగా ఉండకపోతే తన యొక్క రక్షణ తను పరలోకం నడిపించదు. దీన్ని ఏమంటామనంటే నిర్లక్ష్యం అంటాం. ఇది మనకు తెలుసు, మన జీవితాల్లో మన హృదయంలో ఈ రక్షణ ఎంతగా అనుభవిస్తూ ఉన్నామో మనకు తెలుసు. ఆయన గుణాతిశయాలు నిజంగా మనలో ఉంటే, భక్సింగ్ గారు ఒక మాటను బాగా చెప్తారు. ఏమంటారు చెప్పండి? పేతురుకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఏమంటారు? అది ఇక్కడే ఉంటుంది. మీరు ఆయన చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనా సఖ్యము మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. ఇవేవైనా సరే మన జీవితాల్లో కనిపిస్తూ ఉన్నాయా? చెప్పనా సఖ్యము మహిమాయుక్తమైనటువంటి సంతోషము, ఆనందం
ఇది ప్రభువుని వాళ్ళ హృదయాల్లోకి వచ్చిన తర్వాత రక్షణ, ఆత్మరక్షణ పొందుకున్న తర్వాత వాళ్ళ జీవితాల్లో కనిపించేది. ఎంతో సంతోషం ఉంటుంది రక్షణ పొందినటువంటి వ్యక్తుల్లో. దేవుని యొక్క సాక్ష్యం మన జీవితంలో నుంచి మొట్టమొదటిగా రక్షణ పొందిన తర్వాత కనపడాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. తను ఏం చేశాడో, తన గుణమేంటో నీ ప్రవర్తన ద్వారా, నీ హృదయం ద్వారా బయటికి కనపడాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. దేవుడు నేరుగా ఎవరికి ఏమి చెప్పడు. మనుషులు కావాలి దేవుడికి. పరిశుద్ధపరచబడినటువంటి మనుషులు కావాలి. ఆ పరిశుద్ధపరచబడినటువంటి మనుషులే దేవుని సేవించాలి. ఆ సేవించేటువంటి క్రమంలో, జీవించేటువంటి క్రమంలో, ఆయన గుణాతిశయాలు ప్రచురించేటువంటి క్రమంలో ఆయన కనిపించాలి మన ద్వారా. యేసుప్రభు ఇంత గొప్ప దేవుడా? ఒక మనిషిని మార్చినప్పుడు ఆయన మనసు ఇంతగా మార్చబడుతుందా? ఇంతకుముందు మోసగాడే, ఇంతకుముందు దొంగే, ఇంతకుముందు అబద్ధం ఆడేవాడే, ఇంతకుముందు లంచాలు తీసుకునేవాడే, ఇంతకుముందు భార్యను అంతగా కొట్టేవాడే, ఇంతకుముందు చుట్టా బీడి సిగరెట్ కైని తినేవాడే, యేసుప్రభు తన జీవితంలోకి వచ్చిన తర్వాత ఇంతగా మారుస్తాడా ఆ మనిషిని అని కనబడేది ఎట్లా చెప్పండి? చెప్తాం, నోటికి చెప్పేస్తాం, కానీ పక్కకి వెళ్ళి ఏం చేస్తాం? అవే అలవాట్లు, అదే నిర్లక్ష్య ధోరణి. రక్షణ పొందుకున్నాను నాకేం కాదు, రక్షణ పొందుకున్నాను నాకేం కాదు, మరలా ప్రభు దగ్గరికి వెళ్తాను, క్షమాపణ అడుగుతాను. ఎంతకాలం బ్రతుకుతావా బ్రతుకు చెప్పు? బల దగ్గరకు వచ్చాను, ప్రభు దగ్గర నేను మరలా క్షమాపణ అడుగుతాను, బలలో యోగ్యం చేయవేస్తాను. ఎప్పుడైతే బల్ల తీసుకున్నానో బయటికి వెళ్తాను, ఆశయాన్ని బట్టి కోపం, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆకలిని బట్టి కోపం, బంధువుల నుంచి వచ్చే ఫోన్ల బట్టి కోపం, నీ పనికున్నటువంటి ఒత్తిడిని బట్టి కోపం. కోపాన్ని జయించలేనటువంటి నువ్వు ఏ విధంగా తన గుణాతిశయాలను ప్రచురించేవాడిగా ఉంటావు? తన గుణాతిశయాలను ప్రచురించడానికి యేసు ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఈ భక్తి చాలా గొప్పదైనటువంటి భక్తి. అన్నిటి వల్లే ఏదో కేవలం ఒక క్లాస్కి వెళ్ళిన తర్వాత క్లాస్లో ఉన్నటువంటి సబ్జెక్టులను మనం అందరం కూడా నేర్చుకొని బట్టి పట్టడం, అది మన మెదడులో ఉండడం, చెప్పగలగడం కాదు భక్తి అంటే. ఆయన యొక్క గుణాతిశయాలు మనలో ప్రచురించబడాలనంటే అవి మనలో ఆకలింపు కావాలి, అవి మనలో అలవాటుగా ఉండాలి. ఒక వ్యక్తికి సహాయం చేయడం అనేది వారు చెప్తే రావద్దు. అక్కడ ఈ సమయంలో యేసుప్రభు ఉంటే ఎలా ప్రవర్తిస్తాడు, ఆయన గుణాన్ని ప్రచురించేవారిగా ఉండాలి. ఇటువంటి గుణం మనలో లేకపోతే ఎక్కడైనా సరే ఆయన మరణాన్ని ప్రచురించేవారిగా, నువ్వు పనిచేసే సందర్భాలు, పనిచేసే ప్రదేశాల్లో కావచ్చు, ప్రయాణం చేసే ప్రదేశాల్లో కావచ్చు, ఎన్నిసార్లు ధైర్యంగా నేను ఏ విధంగానైనా ఈ మనిషికి దేవుని కూర్చున్నటువంటి ఆయన గుణాతిశయాలను నా ద్వారా నీ పరిచయం చేయాలని నువ్వు ఎప్పుడు సంకల్పించావో చెప్పు. చెప్తే ఏమనుకుంటాడు? చెప్తే దేవుడు నిజంగా ఆయన యొక్క గుణాలు నీలో ఉంటే నువ్వు దానికి భయపడవు. దేవుని యొక్క గుణాలు మనలో ఉంటే మనం దానికి భయపడవు. యేసుప్రభు ఎక్కడైనా కూడా భయపడకుండా తన యొక్క ఆ యొక్క దేవుని యొక్క రాజ్యం గురించి ప్రకటిస్తూ వెళ్ళిపోతూ వచ్చాడు. పౌలు భయపడ్డా? ఎవరి దగ్గర కూడా భయపడలేదు. పేతురు తను సంపూర్ణమైనటువంటి సువార్తలో దేవుడు చెప్పినట్టుగా ప్రారంభించిన తర్వాత భూమిని తలక్రిందులు చేయగలిగేటువంటి గొప్ప సువార్థికులుగా దేవుని యొక్క ఆత్మ నింపుకొని వాళ్ళ కార్యాలు జరిగిస్తూ వచ్చారు. అప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్న పరిస్థితులు 100కు 99% మనం కలిగి 1% కలిగి ఉండొచ్చు బహుశా ఎక్కడెక్కడైనా సరే. కానీ ఇక్కడ కూడా దేవుని యొక్క గుణాతిశయాలను ప్రచురించే విషయంలో మనం ఓడిపోతూ ఉన్నాం. దేవుడు నీ నుంచి కోరుకునేది ఏంటంటే తన యొక్క ప్రియ కుమారుడి ద్వారా రక్షణ పొందినటువంటి మనము ఆ రక్షణ చివరి వరకు కొనసాగాలి. ఇది అంతం వరకు కొనసాగాలి. మధ్యలో ఎక్కడ ఏం జరిగినా సరే ఇజ్రాయెల్ ప్రజల వారే మనం నాశనం అయిపోతాం. నాకు రక్షణ వచ్చింది కదా, నేను క్రైస్తవుని కదా, మా అమ్మ మా నాన్న వీరంతా క్రైస్తవులు కదా, సంఘంలో నాకు సభ్యత్వం ఉంది కదా, నాకు ఒక సమాధి ఉంది కదా, వీటన్నిటిని బట్టి మన పరలోకం చేయడం. దేవుడిచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేయకుండా చివరి వరకు, అంతము వరకు కాపాడుకునే ప్రక్రియ మొట్టమొదటిగా ఏంటంటే ఆయన గుణాతిశయాలను ప్రచురించాలి. ఒక స్త్రీ ఉంది, దేవుని యొక్క సువార్త విన్నది. దేవుడు అంత సమయం నా కొరకు కనిపెట్టాడు. 4వ అధ్యాయం యోహాను సువార్త, అక్కడ స్త్రీని చూస్తాం, సమరయ స్త్రీ. ఒక్కొక్కటిగా దేవుడి దగ్గర అడుగుతూ ఉంది. దేవుడు ఎంతో సమయాన్ని తనకిస్తా వచ్చాడు. తన సమయాన్ని కేటాయించిన కారణాన్ని బట్టి దేవుని గురించినటువంటి ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఆ స్త్రీ యేసుప్రభుని చివరిగా ఏమంటా ఉంది చెప్పండి? యేసుప్రభుని ఏమంటా ఉంది? యేసుప్రభుగా ఆయనే మెస్సయ్యగా తను భావిస్తూ ఉంది. ఆయనే ఆరాధనకు యోగ్యుడని, ఆయనే పాపాల నుంచి మనల్ని బయటపడేసేవాడని, ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన నా పాపాలను బయటికి తీసేసేటువంటి వాడు, నా పాపాలను క్షమించేవాడు, ఆయనతో మాట్లాడి ఆయన ద్వారా పాపాలకు విముక్తి పొందిన తర్వాత నాలో పాపం లేదని లోకంలోకి వెళ్ళింది. ఎవరూ రానటువంటి సమయంలో బావి దగ్గరకు వచ్చి నీళ్లు తోడుకునేటువంటి సమరయ స్త్రీ యేసు ప్రభువారు తన హృదయంలో చేసినటువంటి కార్యాన్ని బట్టి ఆమె ప్రపంచానికి కనబరుస్తూ ఉంది తన హృదయంలో జరిగిన కార్యం. నాలో ఉన్న పాపాన్ని బట్టి, పాపపు క్రియలను బట్టి ఒకప్పుడు లోకానికి నీ కనబడలేదు, కానీ యేసు ప్రభు నా జీవితంలోకి వచ్చాడు, నాలో పాపం లేదు. ఆ పాపం అంతటిని కూడా ఆయన రక్తంలో కడిగి తీసేసినటువంటి అనుభవం తనకు వస్తూ ఉంది. యేసు ప్రభు వారు మరణించక ముందే తన మాట చేత తన హృదయం మొత్తం మార్చబడతా ఉంది.
తను మార్చబడినటువంటి తీరును చూసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి గ్రామాలన్నిటిలో కూడా తను వెళ్తా వచ్చింది. వెళ్ళి యేసు ప్రభువుని గురించినటువంటి మాటలు పలుకుతూ ఉంది. మాటలు కాదండి, తన మనిషి కనిపిస్తూ ఉంది అక్కడ ఉన్న వారికి. తనలో యేసు ప్రభువే కనిపిస్తూ ఉండొచ్చు బహుశా. ఈ మనిషి మనుషులకు భయపడి మధ్యాహ్నం నీళ్లు తెచ్చుకునేటువంటి మనిషి, ఏ మనిషితో నేరుగా మాట్లాడినటువంటి మనిషి, ఇంతగా ధైర్యంగా ఒక దేవుడని యేసు ప్రభువారు అనేటువంటి వారి గురించి చెప్తా ఉందనంటే ఖచ్చితంగా ఇంతటి పాప అయినటువంటి ఈ మనిషిని, ఈ సమరయ స్త్రీని మార్చాడనంటే ఆయన నిజంగా సత్యవంతుడైనటువంటి దేవుడై ఉండాలి. అందుకు వాళ్ళు వచ్చారు, చూశారు. వాళ్ళు కూడా ఆయన మాట విని విశ్వాసం ఉంచి ఏం చేస్తా వచ్చారు చెప్పండి? అది ఆయన గుణాలను ప్రచురించడం అనంటే. సమరయ స్త్రీ వలె నువ్వు నేను గంటలో పొందిన రక్షణ కాదు, సంవత్సరాల తరబడి పొందినటువంటి రక్షణ. ఎందుకు నిర్లక్ష్య ధోరణి? తనకు లేదు నిర్లక్ష్యం. ఎందుకు నిర్లక్ష్యం? పక్కన వాళ్ళకి చెప్పాలంటే నిర్లక్ష్యం దేవుని మాట. అసలు ముందుగా ఆయన గుణాతిశాల ప్రకారం జీవించాలంటే నిర్లక్ష్యం. ఇటువంటి నిర్లక్ష్యంతో మనం జీవిస్తే ఈ భక్తి దేనికి కూడా పనిచేయదు. ఈ భక్తి ఎలా ఉంటుందనంటే, చెప్పాలంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగి, ఆ ఉద్యోగము ఆయన రిటైర్ అయ్యి 10 సంవత్సరాలు ఉంటాడు. ఏదో విధంగా అటెండెన్స్ లిస్ట్లో సంతకం పెట్టాలి. 10 సంవత్సరాలు గడిపేస్తే ఆయన రిటైర్ అయిపోతాడు. అంటే ఎంత క్యాజువల్గా వెళ్తాడు చెప్పండి? డ్యూటీస్కి ఎలా వెళ్తాడు? నేను చాలామందిని చూసా గవర్నమెంట్ ఆఫీసుల్లో. జస్ట్ అలా సంతకం పెడతారు. వాళ్ళ పని కూడా పక్కన వాళ్ళే చేస్తారు. చేయలేరు పని. వాళ్ళ పరిస్థితిని చూసి పక్కన వాళ్ళే వాళ్ళ పనంతా వీళ్ళు చేసేస్తారు. నెలకు వచ్చేసరికి జీతం మాత్రం పడుతుంది. క్రైస్తవుడిగా రక్షణను నిర్లక్ష్యం చేస్తే మనం కూడా ఏంటంటే ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లే. ఆదివారం మందిరానికి మనం కాదు, అందరూ వెళ్తూ ఉన్నారు. నియామకుడికి అందరూ వెళ్తూ ఉన్నారు. కనపరుచుకోవడానికి కొంతమంది, కనపడడానికి కొంతమంది. దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసుకోకుండా, తన గుణాతిశయాలు మనలో ఉన్నాయో లేదో పరీక్షించుకోకుండా, దేవుడు నాకు ఇంత గొప్ప రక్షణ ఇచ్చాడే, చివరి వరకు నీ కొనసాగాలంటే నేను అసలు ఎక్కడున్నా? నిరంతరం వాక్యం ప్రకటించబడతా ఉంది. వాక్యంతో సరి చేసుకునేటువంటి అనుభవంలోకి మనం వస్తున్నామా అనేటువంటి ఆలోచన కలిగిన వారంగా మనం ఉండాలి. ఇది ఒకటి. ఆయనకు గుణాతిశయాలను ప్రచురించే విషయంలో మనం ఏ విధంగా ఉన్నామో సరిగా ఉంటే మనం నిర్లక్ష్యం చేయనట్టు తన రక్షణని. ఆయన గుణాతిశయాలు నీలో వృద్ధి చెందుతున్నటువంటి, క్రమంగా వృద్ధి చెందుతున్నటువంటి అనుభవం నీకుంటే దేవునికి స్తోత్రం, నువ్వు సరైనటువంటి దారిలోనే వెళ్తా ఉన్నావు. రెండవదిగా మనం చూడగలిగితే అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 20వ వచనం. ఇక్కడ కాదు, లోకంలో నుంచి వేరై అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తాం. 41 అన్న. లోకంలో నుంచి వేరై రక్షణ పొందుడి. చదవండి. చాలు. మూర్ఖులైనటువంటి ఈ తరము వారికి వేరై అంటే మన రక్షణ పొందే వరకు ఎవరితో ఉన్నాం చెప్పండి? మూర్ఖులైనటువంటి వారితో ఉన్నాం. అదే స్పష్టంగా దేవుడు చెప్తా ఉన్నాడు. రక్షణ పొందిన తర్వాత మనం ఏమవ్వాలి? రక్షణ పొందిన తర్వాత మళ్ళీ ఏం కనిపించాలి? వారితో వేరైనటువంటి ప్రత్యేకమైనటువంటి జీవితం కనిపించాలి. అంతే కదా? వారితో వేరైనటువంటి జీవితం కనిపించాలి. అది ప్రతి విషయంలో కనిపించాలి. వారు లోక సంబంధమైనటువంటి వాటిని ఆశ్రయిస్తూ ఉన్నప్పుడు మనం దేవుణ్ణి ఆశ్రయించేవారిగా ఉండాలి. వారు ఏదైతే వారి యొక్క అక్కర్లలో ప్రభువుకి కాకుండా లోక సంబంధమైన మనుషులు ఆధారపడతా ఉన్నప్పుడు మనం దేవుని పైన ఆధారపడతా ఉండాలి. మనుషులు దేని గురించి అయితే చింతపడతా ఉన్నారో రేపటి గురించినటువంటి చింత దేవుని నమ్మనటువంటి వ్యక్తికి ఉంటుంది. దేవుని నమ్మిన వ్యక్తికి రేపటి గురించినటువంటి చింత ఉండదు. భవిష్యత్తు గురించినటువంటి ఏ బాధ బందీ కూడా దేవుని నమ్మినటువంటి వ్యక్తికి ఉండదు. లోకానుసారమైనటువంటి మనిషి ఏం చేస్తాడనంటే లోకంలో ఉన్నటువంటి బంధాల ద్వారా వచ్చేటువంటి ఆ బాధలు, లోకానుసారమైనటువంటి ఉద్యోగాల ద్వారా వచ్చే బాధలు, ఇటువంటి కుటుంబ సంబంధమైనటువంటి ప్రతి బాధల్లో కూడా ఏమైపోతానంటే దాంట్లోనే పడిపోయి ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఏమవుతారంటే మనిషి
నాకు మరణమే శరణ్యం అనుకుని ప్రాణాన్ని కూడా తీసుకోగలిగినటువంటి స్థితిలోకి మనిషి వెళ్తాడు. కానీ దేవుని నమ్ముకున్న వ్యక్తి ఇటువంటి స్థితి నుంచి వేరే ఎక్కడుంటాడు? సంతోషంలో, ఆనందంలో, చెప్పనాశక్యము, మహిమాయుక్తమైనటువంటి ఈ సంతోషంలో మనిషి గడపాలనంటే ప్రత్యేకపరచబడినటువంటి వాడిగా ఉండాలి. ప్రత్యేక జీవితం, లోకంలో నుంచి వేరైనటువంటి జీవితం. రక్షణ పొందిన తర్వాత దేవుడు మన నుంచి ఆశపడేది ఏంటంటే, రక్షణ పొందకముందు నువ్వు ఎలా ఉన్నావో ఇప్పటికి అలానే ఉన్నావు మన జీవితాల్లో. అవే మాటలు, అవే అబద్ధాలు, అదే నటన, అదే వేషధారణ. రక్షణ కంటే ముందుగా నీ జీవితం ఎలా ఉందో దానికి మెరుగ్గా నీ జీవితం ప్రదర్శించడంలో తేడా ఉంది తప్ప మన జీవితాల్లో ప్రదర్శనలో తప్పితే జీవితం అనుభవంలో ఎక్కడా కూడా మనలో మార్పు లేదు. ఇది యథార్థంగా ఒప్పుకోవాలి. బహుశా ఎవరైనా ఇందుకు మినహాయింపు ఉంటే నిజంగా దేవుని అందును బట్టి స్తోత్రం. మన దగ్గర ఒక్కలైన శేషం ఉన్నారు, ఆ శేషం ద్వారా మిగతా మంది మార్చబడతారనేటువంటి ఆ తలంపును బట్టి దేవునికి స్తోత్రం. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉండకపోతే రక్షణ పొందిన తర్వాత దేవుడు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు, ప్రత్యేకపరచబడి. దేవుడికి ఇష్టం లేనిదే అది. ఇజ్రాయెల్ ప్రజల్ని లోకంలో నుంచి వేరుపరిచాడు. వేరుపరిచిన తర్వాత ఆ రాజులు చేసినటువంటి ఆ అన్యాయ కార్యాలు దేవుని తప్ప లోకమంతటిని కూడా, లోకంలో ఉన్న దేవతలందరినీ కూడా వాళ్ళు పూజించిన కారణాన్ని బట్టి మళ్ళీ యూదా ప్రజల్ని ప్రత్యేకపరుస్తూ వచ్చాడు. యూదా ప్రజలను ప్రత్యేకపరిచిన తర్వాత వారిలో కూడా అవిధులైనటువంటి వారిని నాశనం చేస్తూ వచ్చాడు. వారికి ఎంతో శ్రమనిస్తూ వచ్చాడు దేవుడు. దేవుడికి ఏం కావాలంటే ప్రత్యేకపరచబడినటువంటి వారు, పరిశుద్ధపరచబడినటువంటి వారు తన బిడ్డలుగా ఉండాలి. రక్షణ పొందిన తర్వాత దేవుడు నీ నా నుంచి కోరుకునేది ఏంటంటే ప్రత్యేకమైన జీవితం. ప్రత్యేకమైన జీవితం. ఏదైనా తేడా కనిపిస్తూ ఉందా రక్షణ పొందక ముందుకి ఇప్పటికీ? ఏదైనా బయట వాళ్ళకి కనిపిస్తుందండి. కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే, ఇంతకుముందు మందిరానికి ఎక్కువ వెళ్ళే వాళ్ళం కాదు, మమ్మల్ని చాలామంది అడుగుతూ ఉంటారు. నేను అది గొప్పగా నేను అనుకోను. ఈ సమయాలకు మందిరానికి వెళ్తారు, ఎందుకంటే ఎప్పుడు ఏదైనా అడిగితే మందిరాల్లో ఉన్నా అని చెప్తారు. ఆ కారణాన్ని బట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే, మందిరానికి వెళ్తాడు, వీళ్ళు మందిరానికి వెళ్తారు అని అనుకుంటారు. కానీ మన హృదయానికి తెలుసు, మన హృదయం మందిరానికి వెళ్తుంది. కానీ మనం మందిరానికి వెళ్తా ఉన్నాం, కానీ మన హృదయం ఎంతగా దేవుని దగ్గరికి వెళ్తూ ఉంది. దీన్ని బట్టి చింతిస్తూ ఉంటాను నేను చాలాసార్లు. వాళ్ళు నా మీద పెట్టుకున్నటువంటి హోప్స్లో కనీసం సగానికి సగమైనా నేను ఉండగలిగితే ఎంత మేలు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే రక్షణను నిర్లక్ష్యపరిచేవాడిగా ఈరోజు మనం ఉన్నాం. ఎందుకంటే ప్రత్యేకమైనటువంటి జీవితం లేదు. ప్రత్యేకమైనటువంటి జీవితం ఉంటే, ప్రత్యేకమైనటువంటి జీవితం కలిగి ఉంటే, ఇజ్రాయెల్ చిన్నది, చెరలో ఉంది. ఆమె ఏమి దర్జాగా ఆ యొక్క నయమాను వాళ్ళ యొక్క ఆస్థానం దగ్గరలో ఆమె వెళ్ళిపోవడం రాలే. మొదటి రాజుల గ్రంథం దయచేసి తీయండి. మొదటి రాజుల గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం. క్షమించండి, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం. 2వ రాజుల గ్రంథము 5వ చాలు. ఎట్లా తీసుకొచ్చారు చెప్పండి దాన్ని? చెరగొని తేగ. ఎందుకు చెరగొనుకొని వచ్చారు వాళ్ళు? ఆ ప్రజలందరూ కూడా అది దేవుడు వారికి అనుమతించాడు వీళ్ళందరినీ చెరగొని. ఎందుకంటే వాళ్ళ యొక్క మాటను వినని కారణం చేత ఆ చెరలకు వెళ్ళినటువంటి వారిలో దేవుని వైపుగా, దేవుని ఇష్టానుసారంగా, దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని గడిపేవారు కూడా ఉన్నారు. అందులో ఇజ్రాయెల్ చిన్నది ఒకటి. తను ఉన్నది చెరలో, కానీ తన జీవితం ఎలా ఉందంటే చెరను వదిలేసి ప్రశాంతమైనటువంటి దేవుని సంతోషాన్ని గడుపుతున్నటువంటి ఒక చిన్నది, దేవుని గుణాతిశాలను ప్రచురించేటువంటి చిన్నది, ప్రత్యేకమైనటువంటి జీవితం కలిగిన చిన్నది. చెరలో ఉండాల్సినటువంటి మనుషులు చేయాల్సిన క్రియలు ఆమె అక్కడ చేయట్లే. చెరలో ఉండాల్సినటువంటి మనుషులు అక్కడ ఏం చేయాలి అంటే వాళ్ళకి కేవలం బానిసలుగా వాళ్ళు చెప్పిన పని చేయాలి, అంతకంటే సాహసం చేయకూడదు. ఏం చేస్తారో ప్రాణ భయం. కానీ చిన్నది ఏం చేస్తామని చెప్పండి? తన దేవుడు ఎంతో గొప్పవాడు, తన దేవుడు వాడుకున్నటువంటి దైవజనుడి ద్వారా ఎంతటి మనిషికైనా సరే స్వస్థతనివ్వగలిగినటువంటి దేవుడని, సజీవుడైన దేవుడని, సర్వశక్తుడైనటువంటి దేవుడని, సమస్తం కూడా సాధ్యపరచగలిగినటువంటి దేవుడని తన హృదయంలో బలంగా ఉంది. తన చెరలో లేదు. ఈనాడు నువ్వు నేను చెరలో ఉన్నాం. హృదయానికి వేసుకున్నటువంటి చెర ఎలా ఉందనంటే ఆ చిన్నదానికి భౌతికంగా చెర ఉంది. ఆత్మీయంగా తన దేవుని యొక్క కార్యాలు చేయడానికి తన చెర అడ్డు రావట్లేదు. కానీ భౌతికంగా ఏ చెర లేనటువంటి మనము ఆత్మీయంగా మన పాపాల ద్వారా మనం చెర వేసుకొని ఆ చెర నుంచి బయటికి రాకుండా ఆ చిన్నది చేసినటువంటి కార్యాలు మనం చేయలేకపోతున్నామనంటే రక్షణ నిర్లక్ష్యమైనటువంటి ధోరణిలో వెళ్ళిపోతుంది. రక్షణ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు నువ్వు. రక్షణను ఎంత నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామనంటే ఇది ఒక వస్త్రంలా వేసుకొని షర్ట్ అక్కడ పెట్టేయడం, తర్వాత అవసరానికి వేసుకోవడం, బయటకు వచ్చేయడం అన్నట్టుగా క్రైస్తవులుగా మనం జీవిస్తే ఏం ప్రయోజనం? అందరూ జీవిస్తారు, అన్ని డినామినేషన్లు జీవిస్తారు. భారం కలిగినటువంటి వారుగా మనం ఉన్నప్పుడు ఇజ్రాయెల్ చిన్నది, దానికి వచ్చినటువంటి అవకాశము ఎక్కడ కూడా పోదలుచుకోలే. ఈ అవకాశం పోతే మళ్ళీ ఎక్కడ?
తన యజమానురాల్ని బతిమాలింది, నమ్మబలికింది, నమ్మించింది, తన దేవుని గురించిన మాటలు చెప్పింది. ఆ యజమానుడి ద్వారా తన భర్తని అక్కడ నుంచి ఒక రాజ్యాంగం ద్వారా ఏం చేయాలంటే అక్కడ ఉన్నటువంటి ఒక శాసనమే వేయించి అక్కడ ఉన్నటువంటి నయమాన్ని ఒక దైవజనుడి దగ్గరికి పంపించడం అంటే ఆషామాషి విషయం కాదు. ఈనాడు నువ్వు అనుకుంటావు నేను ఈ అన్యుని మార్చగలనా? మార్చలేవు. ఎందుకంటే నీకు ఒక చెర ఉంది, దాని నుంచి నువ్వు బయటికి రావు. నీలోనే పాపం ఉంది. నీ పాపపు స్థితిని బట్టి దేవుడు అంటే మరి సరైనటువంటి భయభక్తి లేని కారణాన్ని బట్టి దేవుడు నీలో ఉండి జీవించని కారణం చేత దేవుడు నీలోకి వచ్చి తన కార్యాలు చేయాలనేటువంటి హృదయంగా నీ హృదయాన్ని మార్చని కారణం చేత దేవుడు నీ హృదయంలోకి రాడు. నీకు వచ్చే ఆలోచన ఏంటంటే భయం. నీవు ఉన్నటువంటి చెర ఏంటంటే లోకానుసారం అన్నటువంటి చెరలో ఉండి ఇది చేస్తే ఏమవుద్ది, ఇది చేస్తే ఏమవుద్ది, ఈ రూపాయి సంపాదించుకుంటే రేపు నా భవిష్యత్తు బాగుంటుంది కదా, ఇది మనుషుడు ఆలోచిస్తూ ఉంటాడు. కానీ చిన్నది, చాలా చిన్నది ఏం ఆలోచించిందనంటే ఆ దేవాది దేవుడి దగ్గరికి అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తిని స్వస్థత కొరకు నడిపించింది. ఏనాడైనా సరే ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి పాపపు అంధకారంలో మరి రోగం కలిగినటువంటి వ్యక్తిని ఎప్పుడైనా సరే మనం ప్రభు దగ్గర పంపించగలిగామా? ఇది మన చెరలో ఉన్నట్టు కాదా చెప్పండి? ఇది నిర్లక్ష్యమైనటువంటి విధానం కాదా చెప్పండి? ఇటువంటి స్థితిలో ఉంటే మనం దానిలో నుంచి ఏం కావాలి? బయటికి రావాలి. ప్రత్యేకత కలిగినటువంటి ఆ బిడ్డ ఏం చేస్తూ వచ్చిందనంటే తన ప్రత్యేకతను అక్కడ చూపడం ద్వారా తన మాట నమ్మారనంటే ఎలా జీవించి ఉండాలి చెప్పండి? అక్కడ ఒక యజమానురాలు అంత చిన్నపిల్ల మాట నమ్మిందనంటే ఆషామాషిగా జీవిస్తే ఈనాడు మనం పోయి యేసుప్రభుని గురించి చెప్తా ఉంటే వాళ్ళు మనకు పైకి కింది చూస్తారు. ఎందుకంటే నువ్వు జీవించే విధానం, నీలో ప్రత్యేకత లేదే. మనలో లేని ప్రత్యేకతను బట్టి మనం ఒక మాట చెప్పిన వాళ్ళు నమ్మని పరిస్థితి. ఎందుకంటే నీ దేవాది దేవుణ్ణి నీ క్రియల చేత ప్రత్యేకమైన జీవితం చేత నువ్వు ఎవరికి కూడా కనపరుచుకోలేని పరిస్థితి చేత నువ్వు చెప్తే నమ్మరు వాళ్ళు. కానీ ఆ ఇజ్రాయెల్ చిన్నది ఆ మాట చెప్పి వాళ్ళని నమ్మించగలుగుతా ఉంది. తన జీవితం ఎలా ఉంది, ఎలా ఉండాలి అక్కడ, తన జీవితం ఎంత నమ్మకంగా పనిచేసి ఉండాలి, ఎంత బానిసత్వంలో ఉన్నా సరే, ఎంత పనిచ్చినా సరే ఎంతగా పనిచేసి ఉండాలి, ఎంతగా ప్రార్థించి ఉండాలి. ఇటువంటి జీవితం కలిగిన వ్యక్తిని తను నిత్యం చేస్తున్నటువంటి ప్రభువుని సేవించే విధానం చూసి తన హృదయం కరిగి నయమాన్ని ఆ కార్యం కొరకు పంపించింది. దానియేలు గ్రంథంలో చూస్తాం, షద్రకు, మేషకు, అబేద్నెగో వాళ్ళంత ప్రత్యేకత కలిగినటువంటి వారు చెరలో కొనుక్కోబడి వచ్చారు. వారు తినాల్సినటువంటి మాంసాహారం ఆ యొక్క రాజ్యంలో అందరూ తినాల్సినటువంటిది విగ్రహార్పితమైనటువంటి తినాలి. కానీ వారి యొక్క ప్రత్యేకత ఎక్కడ చూపించారంటే అవకాశం వచ్చింది చూపించారంతే. మాకు ఏం వద్దు, కూరగాయల భోజనం మాకు చాలు, ఎందుకంటే మా దేవుడు మాకు సహాయపడతాడు, మా ప్రత్యేకత ఇక్కడ మా దేవుడు అది వద్దన్నాడు. నీ దేవుడు వద్దన్న దాన్ని బట్టి, నీ దేవుడు వద్దన్న దాన్ని బట్టి ఎప్పుడైనా సరే నీ ప్రత్యేకతను లోకంలో నువ్వు చూపించావా? చూపించగలిగితే నువ్వు నిర్లక్ష్యం చేయట్లేదు నీ రక్షణను ఇప్పటివరకే కాదు చివరి వరకు కొనసాగించాలనేటువంటి వాడిగా ఈ ప్రయాణం నువ్వు కొనసాగించాలని ఆశపడతా ఉన్నావు. కాబట్టి అటువంటి మార్గంలో వెళ్తే దేవుడు నీకు సహాయపడతాడు. ఒకవేళ నిర్లక్ష్య ధోరణిలో ఉంటే, ఏదో ఒక చెరను నీకు అడ్డుగా వేసుకొని ఉంటే ఆ చెరలో నుంచి బయటికి రా. ఆ చెరతో ఎంతకాలం అయోగ్యంగా బలలో చేయివేస్తాం, ఎంతకాలం క్షమాపణకి బలలో చేయివేస్తాం. దేవుని కొరకు ఉపయోగపడినటువంటి హృదయాలుగా మన హృదయాలు ఉండిపోతాయి. దేవుడు వాడుకోవడానికి ఉపయోగం లేనటువంటి హృదయాలుగా మన హృదయాలు ఉంటాయి. దేవుడు ఉండడానికి ఆమోదయోగ్యంగా లేనటువంటి ఆలయాలుగా ఉండిపోతాయి. ఎప్పటికీ కూడా మట్టితో ఉన్నటువంటి ఆలయాలుగానే ఉంటాయి. ఇటువంటి స్థితి నుంచి దేవుడు బయటికి రావాలని ఆశపడతా ఉన్నాడు. ఇది నిర్లక్ష్యం. ఈ స్థితి నుంచి మనం బయటకు వచ్చేవారిగా ఉండాలి. తర్వాత కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. చాలు. రక్షణ పొందిన తర్వాత దేవుడు మన నుంచి కోరుకునేది మరొకటి ఏంటంటే, నేను వారి కొరకు ఎంతో క్రయం చెల్లించాను, ఇక ఆయన పాత మనిషి కాదు, పాత వాటి వైపు చూడ్డు, నూతన సృష్టి, నూతన జన్మ అనుభవం. నూతనంగా జన్మించినటువంటి వ్యక్తి బిడ్డ ఏమైనా గుర్తుంటాయి చెప్పండి? ఇప్పుడు మనం నూతనంగా జన్మించాం. మన పూర్వపు పాపాలు కానీ, పూర్వపు సంబంధాలు కానీ, పూర్వపు ఆలోచనలు కానీ, దుర్నీతి సంబంధమైనటువంటి ఏ ఆలోచన అయినా సరే మనలో వస్తే అది మరలా జన్మని అంటారా? ఏమంటాం చెప్పండి? అది మరలా జన్మ అయితే కానే కాదు. నూతన సృష్టి అనే మాట దానికి ఏమాత్రం కూడా యాప్ట్ కాదు. ప్రభు ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు? ఎవరైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. అంటే రక్షణ అనేటువంటిది నిన్ను నూతన సృష్టిగా మార్చాలి. ప్రభు నుంచి నేను కోరుకునేది ఏంటంటే, నీ నుంచి కోరుకునేది, తన ఉద్దేశం ఏంటంటే, నేనెంతో తన కొరకు నా ప్రియకుమారుణ్ణే ఈ భూమి మీదకి పంపాను, ఎన్నో శ్రమల గుండా తీసుకెళ్లాను, చివరికి తన చేయిని కూడా విడిచిపెట్టాను, సమస్తమైనటువంటి మరి అన్నిటి మీద ఆధిపత్యం తనకి ఇచ్చినా సరే ఆయన ఎక్కడా కూడా తన ఆధిపత్యాన్ని చూపించకుండా వారిని పాపంలో నుంచి విడిపించడానికి తన ప్రాణాన్ని పెడతా వచ్చాడు. దేని కొరకనంటే నిన్ను నూతన సృష్టిగా. ఎందుకంటే నీ పాత అంతా ఎలా ఉందనంటే గతం అంధకారం ఉంది, చీకటి.
ఇంటా వచ్చాం కదా, నీ నుంచి చేసే ప్రతి ఒక్కటి కూడా పాపపు సంబంధమైందే నీ యొక్క పాత స్థితిలో ఉంటా వచ్చింది. తిరిగి ఇప్పుడు నీ రక్షణ పొందిన తర్వాత నీ జీవితం నూతన సృష్టిగా ఉందా, ఇది మనం ప్రశ్నించుకోవాల్సింది. ఒకవేళ నూతన సృష్టిగా ఉంటే సరైనటువంటి మార్గంలోనే వెళ్తా ఉన్నాం. కానీ నేనేమంటానంటే, నూతన సృష్టిగా ఉన్నటువంటి మనిషి వెళ్తే తన ద్వారా జరిగే కార్యాలు అవి కాదు. ఎప్పుడైనా సరే రక్షణ పొందినటువంటి మనిషి దాన్ని చివరి వరకు కాపాడుకునేటువంటి ఆలోచన కలిగిన వాడిగా ఉండాలి. రక్షణ వెంటనే వస్తుంది. చూడండి, లోతు భార్యను మనం చూస్తాం. వాళ్ళని దేవుడు విడిపిస్తూ వచ్చాడు. ఎక్కడి నుంచి? సొదొమ గొమొర్రా నుంచి విడిపించాడు. సొదొమ గొమొర్రా నాశనం అయిపోవాలి అంటే ఏమొచ్చింది? సొదొమ గొమొర్రా నుంచి బయటకు వస్తే వాళ్ళు రక్షింపబడ్డారా లేదా? రక్షింపబడ్డారు. కానీ దేవుడు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? వెనకకు తిరిగి చూడొద్దు. అంటే పాతవి గతించెను, క్రొత్త వాయను. ఇంకా ఎందుకు వెనక చూస్తూ ఉన్నాం మన జీవితాల్లో? ఇంకా నీకున్న కోపాన్ని, ఇంకా లోకం పైన నీకేదో ఆలోచన ఉంటుంది, నీ మంచి స్థితికి వెళ్ళాలి, ఇది లోకానుసారమైంది కదా, అది ఎందుకు ఆలోచిస్తూ ఉన్నావు? నేను మంచి స్థితికి ఆత్మీయంగా ఎదగాలి. నేను రక్షణ పొందింది దేని కొరకు? ఎందుకు నేను నా జీవితాన్ని ప్రభు కొరకు నేను సజీవ యాగంగా నేను తీసుకొని వెళ్ళాలి, ఆయనకు దగ్గరగా నేను మార్చబడాలి అనేటువంటి ఆలోచన కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడంటే, నిరంతరం తనను తాను మార్చుకుంటూ రావాలి. అపోస్తలుడైన పౌలు తను స్టెప్ బై స్టెప్ తనను తాను ఎంతగా తగ్గించుకుంటూ వచ్చాడనంటే, తాను అంటాడు చివరికి, నేను పాపులలో ప్రధానం అంటాడు. ఇది తగ్గింపు. ఇటువంటి తగ్గింపు నా నుంచి ప్రభు కోరుకుంటా ఉన్నాడు. కానీ మనిషి ఏం చేస్తూ ఉన్నాడంటే, క్రైస్తవుడు నిర్లక్ష్యం ఎక్కడ వస్తూ ఉందంటే, పాతవి గతించెను, క్రొత్త వాయును, లోతు భార్య వలె తిరిగి వెనక్కి చూస్తూ ఉన్నావు. తను ఉప్పు స్తంభం అయింది, కానీ నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి నువ్వు అక్కడే ఆగిపోయావు. గమనించట్లా నువ్వు. సంసోను అనుకుంటా ఉన్నాడు, దేవుని యొక్క కృప నా మీద ఉంది, దేవుడు నాతో ఉన్నాడు, నేను ఎంతమందినైనా సరే అలవోకగా చంపేస్తా అనుకుంటా ఉన్నాడు. కానీ ఏమైంది చెప్పండి అక్కడ? దేవుడు తనను ఎడబాసిన సంగతి తనకు తెలియకపోయాను. దేవుని ఎడబాసాడు. ఎప్పుడు ఎడబాసాడో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకో. రక్షణ వెళ్ళిపోతూ ఉంటా అనుకుంటాను. రక్షణ లోతు భార్య సొదొమ గొమొర్రా నుంచి బయటకు వచ్చినామంటే రక్షణ సంపూర్తి కాలేదు. ఎక్కడి వరకు రావాలి? దేవుడు వెళ్ళమన్న వరకు వెళ్ళాలి, దేవుడు చేయమన్నట్టుగా చేయాలి. నీకు నాకు సొదొమ గొమొర్రా ఆ యొక్క పాపపు బంధకాలు లోకమైతే దేవుడిని నడిపించాడు. మనం పరుగెత్తుతూనే ఉండాలి, ఇంకా వెనక్కి తిరిగి చూడడానికి లేదు. వెనక్కి తిరిగి చూడగలిగితే నువ్వు నిర్లక్ష్య ద్వారంలో ఉన్నట్టు. తనకు వచ్చినటువంటి ఆ యొక్క స్థితి బహుశా నీకు రాకపోవచ్చు, కానీ ఆత్మీయంగా నువ్వు ఎక్కడో కుంటిపడినటువంటిదే తెలుసుకోవాలి. అది దేవుడు నీతో సంబంధాన్ని ఎప్పుడో కోల్పోతా వచ్చాడు. నువ్వు రక్షణ పొందిన తర్వాతే దేవుడు నీకు తోడుగా ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మను నీకు తోడుగా ఉంచాడు. కానీ నువ్వు జీవిస్తున్నటువంటి నిర్లక్ష్య ధోరణితో కూడినటువంటి జీవితం ఏం చేస్తా వచ్చిందంటే, తన యొక్క ఆత్మ నీలో నివసించలేనంతగా నీ హృదయాన్ని నువ్వు పాడు చేసుకొని ఎలా ఉన్నాయంటే మన జీవితాలు నిర్లక్ష్య ధోరణిలో ముందుకెళ్ళిపోతూ ఉన్నాయి. సచ్చిన స్థితిలో మనం ముందుకెళ్ళిపోతా ఉన్నాం. దేవుడు నాతో ఉన్నాడు అనుకుంటా ఉన్నాం, రక్షణ పొందాం కదా, మనకేం కాదనుకుంటా ఉన్నాం. కానీ మనతో ఎవరు లేరు? మనతో దేవుడు లేడు. మనతో దేవుడు లేనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. లోతు భార్య వలె మనం పాత వాటి వైపే మనం చూడగలిగితే మన ఆత్మీయ జీవితం కుంటిపడిపోయిందని అర్థం చేసుకోవాలి. సంసోను వలె నాకు దేవుడు తోడుగా వస్తాడు అనేటువంటి ఆలోచన కలిగి ఉంటే ఆ ఆలోచన తీసేయాలి. అసలు నువ్వు ఎక్కడున్నావు? నీ రక్షణ ఏంటి? ఎందుకు దేవుడు నేను రక్షించుకున్నాడు? రక్షించుకున్న నాటి నుంచి ఇప్పటి వరకు నీ జీవితం ఎలా ఉంది? ప్రత్యేకత ఉందా? ఆయన గుణాలు ప్రచురించేవాడిగా ఉన్నావా? ప్రత్యేకమైన జీవితం కలిగి ఉన్నావా? తర్వాత లోకల్లో నుంచి వేరైనటువంటి నువ్వు తిరిగి పాత వాటి వైపు నూతన సృష్టిగా జీవిస్తూ ఉన్నావా? పాత వాటి వైపు నువ్వు ఆలోచిస్తూ ఉన్నావా? డబ్బుల గురించినటువంటి ఆలోచన ఉందా నీ జీవితంలో? బంధువుల గురించినటువంటి ఆలోచన ఉందా? ఆస్తుల గురించి కూడబెట్టుకోవాలనేటువంటి ఆలోచన ఉందా? అంతకుముందు లోకం గురించి ఆలోచించావు, ఎప్పుడైనా దేవుని పరి గురించి ఆలోచించావా? అప్పటి గురించి శరీర సంబంధమైనటువంటి ఆలోచనే, శరీర సంబంధమైనటువంటి మరి నీ జీవితంలో ఆ శరీరం దేనివల్ల అయితే ఎంతో వేదనగా బాధగా జీవిస్తూ వచ్చిందో, అంటే శరీర ద్వారా నువ్వు పొందుకున్నటువంటి ప్రతి శ్రమనే రక్షణ పొందిన తర్వాత కూడా దేవుని కొరకు ఏం క్రయం చెల్లించాలనేటువంటి ఆలోచన లేకపోతే ఏ విధంగా నూతన సృష్టి అవుతుందని చెప్పండి. ఇప్పుడు నేను ఉన్నానండి, నేను రక్షణ పొందిన తర్వాతకి ఇప్పటికీ అలానే వచ్చేసి దేవుని మందిరాలకు కొద్దిసేపు గడిపేసి అలానే వెళ్ళిపోతూ ఉన్నాను. రక్షణ పొందానని చెప్తా ఉన్నాను, నూతన సృష్టి అని చెప్తా ఉన్నాను, కానీ వెళ్ళిపోతా ఉన్నాను. కానీ నాలో ఉన్నటువంటి పాత వాటికి అలానే ఉన్నాయా? నీ కొత్తగా ఏమైనా మార్పు పొందినట్ట? పాతగా ఉన్నాయి, నా జీవితంలో అలా ఉన్నాయి. దేనికి ఏ సమయం ఇస్తా ఉన్నానో దానికి ఆ సమయం ఇస్తా ఉన్నాను. బంధువులకు సమయం ఇస్తా ఉన్నాను, ఉద్యోగానికి సమయం ఇస్తా ఉన్నాను, లోకానుసారమైనటువంటి సమయం ఇస్తా ఉన్నాను. ఎందుకు సమయం ఇస్తా ఉన్నా అని చెప్తా ఉన్నాను. ఇక్కడ నువ్వు సమయం ఇవ్వట్లేదంటే ఈ సమయంకి ఎక్కడో ఇస్తున్నట్టే కదా అర్థం. దేవుని మందిరంలో సమయం లేదు, దేవుని పరి కొరకు సమయం లేదు, మిగతా వాటికి సమయాన్ని ఏదో విధంగా సర్దిపుచ్చుకోగలుగుతున్నావు. కానీ దేవుని గురించినటువంటి ఆలోచన తలంపు లేకపోతే ఏ విధంగా నువ్వు నూతన సృష్టి
ఆయన నూతన సృష్టిగా మారిస్తే మనిషి మారిపోతాడు. మనం చూస్తాం కదా, యోహాను సువార్త 9వ అధ్యాయము 9వ వచనం. వీడు వాడేనా అనేటువంటి మార్పు వచ్చిందనంటే తనలో ఎంత మార్పు రావాలి? ఎవరైనా సరే మనల్ని అన్నారో చెప్పండి? నూతన సృష్టి అంటే అది గుర్తుపట్టకూడదు మనల్ని, మన మొహాన్ని బట్టి కాదు, మన ప్రవర్తనను బట్టి. అటువంటి మనిషిగా మనం ఉండగలిగితే మన జీవితాలు రక్షణను నిర్లక్ష్యం చేయనటువంటి స్థితిలో ముందుకెళ్తానని అర్థం చేసుకోవాలి. తర్వాత చివరిగా మనం చూద్దాం హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. చాలు. యేసు ప్రభు వారు కూడా ఈ భూమి మీదకి మనం ఎలాగైతే మనుషులుగా మనకి ఎన్నేటువంటి బలహీనతలు ఉన్నాయో శరీర సంబంధమైనటువంటివి, వాటి వల్ల యేసు ప్రభు వారు కూడా ఈ భూమి మీదకి వచ్చారు. వచ్చినప్పుడంట ఆయన విధేయతను ఎలా నేర్చుకున్నాడు అంటే ప్రార్థన ద్వారా ప్రభువుని అడిగి పొందుకున్నాడా విధేయత? చెప్పండి, ఎలా పొందుకున్నాడు చెప్పండి? శ్రమల ద్వారా విధేయతను పొందుతూ వచ్చాడు. ఆయన ఎంత విధేయత కలిగి ఉన్నాడనంటే ఆయన చూడండి, మన ఫిలిప్పీలకు రాసిన పత్రిక తీయండి ఒక మాట, అది శిలువ మరణం పొందునంతగా తనను తాను తగ్గించుకుంటూ వచ్చాడు. ఎంత విధేయత అక్కడ చూపిస్తూ వచ్చాడంటే 7వ వచనంలో 2వ అధ్యాయము, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడై. దేవుడు నీ నుంచి కోరుకునేది ఏంటంటే విధేయత. ఎందుకు విధేయత దేవుడు నీ నుంచి కోరుకున్నాడనంటే, నువ్వు తనకు విధేయుడిగా ఉంటేనే దేవుడు నీ ద్వారా తన కార్యాలు జరిగిస్తాడు. నువ్వు దేవుడు విధేయుడిగా లేకపోతే నీ ద్వారా జరిగే కార్యాలన్నీ కూడా నీ సొంత చిత్తాన్ని బట్టి నువ్వు చేస్తా పోతావు. నా దేవుని కార్యాలైనా సరే, అంటే దేవుని మందిరంలో మనం బహుశా మనకున్నటువంటి పని పాటలు పాడవచ్చు, వర్తమానం చెప్పొచ్చు, ఓడ్చొచ్చు, ఎన్నో పనులు చేయొచ్చు, శ్రమతో కూడినవి, చూడడానికి బాగుంటాయి, ఎంతో సమర్పణ కలిగి చేస్తున్నట్టు కనిపిస్తాయి. కానీ దేవుడు నీలో నీ విధేయతను బట్టి నీలో ఉండి తన కార్యాలు జరిగిస్తే అవెంతో జీవాన్ని కలిగి ఉంటాయి. అది నేను చెప్పేది. దేవుడు అంత గొప్ప దేవుడైండు కూడా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు. ఒక శ్రమ వస్తే దేవునికి దూరం అయిపోయేటువంటి మనుషులం మనం. ఇది రక్షణను యోగ్యమైన విధానాల్లో కొనసాగించడమో చెప్పండి? దేవుడు ముందుగానే చెప్పాడు దీన్ని ఎలా కొనసాగించాలంట. ఈ రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించాలి. దావీదు తన జీవితంలో ఆ రక్షణ వచ్చినప్పుడు ఎంతో భయంతో వణుకుతో కొనసాగిస్తూ వచ్చాడు. అందుకే తను ప్రార్థనలో కానీ దేవుని స్తుతించే విషయంలో కానీ రక్షణ నాకు సంపూర్ణంగా వచ్చిందని చెప్పడు. అది ఇవ్వబోయే దేవుడు అని చెప్తా ఉంటాడు. ప్రభువా నా రక్షణ నాకు తిరిగి మరలా ఇవ్వని చెప్తా ఉంటాడు. ఆ రక్షణ నాలో లేకపోతే 51వ కీర్తనలో మనం చూస్తే ఏమంటాడు? రక్షణ ఒకవేళ నేను కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వస్తే, ఒకసారి తీయండి 51వ కీర్తన 12వ వచనం 11వ వచనం నుంచి 10వ వచనం నుంచి చదువుకుందాం. దేవా నా యందు శుద్ధ హృదయమును కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. ఏమైపోతుంది ఇది? పాప జీవితాన్ని బట్టి రక్షణ పొందినటువంటి వ్యక్తే, మంచి దేవునికి ఇష్టడైనటువంటి వ్యక్తే దావీదు. కానీ ఏమైపోయింది ఇక్కడ? ఆయన మరలా హృదయం కావాలి. ఎటువంటి హృదయం? శుద్ధ హృదయం కావాలి, స్థిరమైన మనసు కావాలి. అంటే ఏమైపోతా వచ్చాయి? తన జీవితంలో తను చేసినటువంటి పాపాన్ని బట్టి, పాపపు క్రియలను బట్టి, జీవించిన విధానాన్ని బట్టి అవన్నీ కోల్పోయినటువంటి అనుభవంలో దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే అవి నా జీవితంలో లేవు, మరలా ఏం చేయను? నూతనముగా పుట్టించు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు. నా యొక్క పాపపు స్థితిని బట్టి నీతో నేను సరైనటువంటి విధేయత కలిగిలేని వాడిగా, నా పాపను బట్టి నేను విధేయుడిగా నీకు ఉండలేకపోయాను. ఆ కారణం చేత నేను ఏమైపోతాను? ఈ మందిరంలో ఉండకుండా నేను వెళ్ళిపోతాను. ఎందుకంటే నువ్వు నన్ను గెంటేస్తావు, ఇక్కడ నాకు చోటు లేదు. మన జీవితానికి మనం ఈ మందిరానికి భౌతికంగా మందిరానికి వస్తూ ఉన్నాం, కానీ దేవుని మందిరానికి నువ్వు నిజంగా రాగలుగుతా ఉన్నావా? దేవుని సన్నిధిని అనుభవించగలుగుతా ఉన్నావా? మందిరానికి వస్తే అయిపోయింది అనుకుంటా ఉన్నామా? అలా అనుకుంటే మన లక్ష్యం నిర్లక్ష్యమైనటువంటి దారిలోనే ఉంది. దేవుని ప్రసన్నతను మనం చూస్తూ ఉన్నామా? ఆయన సన్నిధిని మనం నిజంగా ఆస్వాదించగలిగే వారిగా ఉన్నాం. ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు దేవజనుడి ద్వారా. నా హృదయంలో ఏ లోటు అయితే ఉందో, ఏ అక్కరైతే ఉందో అది నాతో మాట్లాడాడు అని ఎప్పుడైనా సరే అనుభవంలోకి వెళ్ళగలిగామా? అంటే ఇటువంటి అనుభవం లేదంటే మన రక్షణ ఏమైందంటే నిర్లక్ష్యం. మొదటి నుంచే మనలో నిర్లక్ష్యం. ఈ రక్షణ నిర్లక్ష్యమైనటువంటి ధోరణిలో వెళ్తే, నేను చెప్తున్న సహోదరుడా సహోదరి, ఇంత నిర్లక్ష్య ధోరణిలో మనం వెళ్తే ఏం ప్రయోజనం లేదు. ఈ రక్షణ వల్ల ఏం ప్రయోజనం లేదు. భౌతికంగా బలలో చేయవేయడానికి ఉపయోగపడుతుంది, అది కూడా మనల్ని పునరుద్ధాన శక్తితో నింపదు. దాన్ని పాపం చేసే వాళ్ళుగా ఉంటాం. ఎలా ఉంటామంట?
చెప్పండి. రోగులను రోగులుగానే జీవిస్తాం మనం. దేవుడు వాక్యం చెప్తా ఉంది స్పష్టంగా. అటువంటి రోగాన్ని తెచ్చుకునేవారుగా ఉంటాం. మరి ఏం చేయాలని అంటే రక్షణ పట్ల నిర్లక్ష్యాన్ని వదిలేయాలంటే తనకు విధేయుడుగా మనం జీవించాలి. యేసు ప్రభు శ్రమల ద్వారా విధేయతను నేర్చుకున్నాడు. దేవుడు కూడా నిన్ను విధేయుడుగా మార్చడానికి నీకు కొన్ని శ్రమలు ఇస్తా ఉన్నాడు. అవి కూడా నువ్వు తట్టుకోగలిగినటువంటి శ్రమలు ఇస్తా ఉన్నాడు. నువ్వు తట్టుకోగలిగే రోగం, నువ్వు తట్టుకోగలిగే ఆర్థిక ఇబ్బంది, నువ్వు తట్టుకోగలిగేటువంటి ఒత్తిడి, ఉద్యోగపరమైనది కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆయన నీకు సహాయపడతాడు. కానీ మనం ఏం చేస్తామంటే వచ్చినటువంటి శ్రమను బట్టి అసలు దేవుడే లేనటువంటి మనుషుల వల్లే మనం ప్రవర్తించి ప్రభు దగ్గరికి వెళ్లకుండా లోకం మీద ఆధారపడ్డ ద్వారా ఆయనకి విధేయులుగా ఉండాల్సినటువంటి మనం అవిధేయులుగా జీవించిన కారణం చేత ఆనాడు ఆ అడవిలో ఎంతమంది చచ్చిపోయారు? వేలకు వేలు చనిపోయారు ఇజ్రాయెల్ ప్రజలు. కేవలం ఏంటంటే అవిధేయులుగా ఉన్న కారణం చేత వారికి మరణం వచ్చింది. ఈనాడు నీకున్నటువంటి అవిధేయతను బట్టి ప్రభు దగ్గర మనం మరణించేవారిగా ఉన్నాం, నిద్రావస్థలో ఉన్నాం. మనం మేల్కోవాలి. ఎందుకంటే రక్షణ నిర్లక్ష్యం అవుతా ఉంది. ఈ నిర్లక్ష్య ధోరణి ద్వారా మనం వెళ్ళాల్సినటువంటిది పరలోకం కాదు. ఏమైపోతామంటే కొట్టుకొని పోతామంట. ఎక్కడ కొట్టుకుపోతాం? నరకాన్ని కొట్టుకొని పోతాం. మనంతరం కూడా నాశనం అయ్యేటువంటి పరిస్థితుల్లోకి వెళ్తాం. మనం చేయాల్సింది, ప్రభువా నా యొక్క జీవితంలో నేను రక్షణ పొందిన సమయంలో నా సాక్ష్యం బాగుంది, ప్రత్యేకమైన జీవితం జీవించాలని ఆశపడతా ఉన్నాను, పరిశుద్ధాత్మలో ఉన్నాడు, శ్రమలు వచ్చాయి. కానీ ఎప్పుడైతే శ్రమలు వచ్చాయో నా జీవితం మారిపోయింది, నేను ప్రత్యేకతను కోల్పోతా వచ్చాను, నా జీవితంలో నీ గుణాలు ప్రచురించేవాడిగానే ఉండలేకపోతా వచ్చాను. టోటల్గా నా పాత జీవితం ఎలా ఉందో నూతన సృష్టిగా ఉండాల్సినటువంటి నేను పాత వ్యక్తిలాగానే జీవిస్తూ వచ్చాను, నన్ను నూతనపరచు. దావీదు చేసినటువంటి ప్రార్థన. ఆయన ఎంత భయపడతా ఉన్నాడనంటే ఆయన చెప్తాడు చివరిలో, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. ఇది అనుభవించాడు రక్షణ పొందిన తర్వాత. కానీ మనిషి ఏం చేస్తారంటే ఒక్కసారి పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత ఆ పరిశుద్ధాత్మ తనలో ఉన్నప్పుడు ఏ అనుభవాలు ఉన్నాయో ఆ అనుభవాలను మిగతా జీవితం అంతా నటిస్తాడు. పరిశుద్ధాత్మ పొందిన తర్వాత ఎలా వాడబడుతున్నాడో అబ్జర్వ్ చేస్తాడు. ఇది ఎలా వస్తుందనంటే దుష్టుడిచ్చేటువంటి రెండో ఆత్మ. మనిషికి మొదటిగా ఒకటే ఆత్మ ఉంటుంది. అంటే తను ఆ ఆత్మలో తన హృదయంలో మొదటిగా పాపాన్నే ఎక్కువగా పెంచి పోషిస్తాడు. దేవుడు వస్తాడు తన హృదయంలోకి, దేవుడికి అవకాశం ఇస్తాడు, రక్షణ ఇస్తాడు, అయిపోతుంది. కానీ తనలో ఉన్నటువంటి అవిధేయతను బట్టి తన ఎలా మారతాడంటే యాకోబు పత్రికలో చెప్పినట్టు ద్విమనస్కుడుగా మారతాడు. అంటే మేనేజ్ చేస్తాడంటే వేషధారణగా జీవించడానికి ఇంకొక మనసు కావాలి. మామూలుగా యథార్థంగా జీవించడానికి ఒక మనసు చాలు. ఆ మనసులో పాపం ఉంటే ఒప్పుకుంటా సరిపోద్ది. కానీ వేషధారణతనంతో జీవించాలంటే వాడికి ఇంకొక మనసు కావాలి. మనలో ఆ మనసు వచ్చి చేరడం ద్వారా మనం ఏం చేస్తామనంటే దేవుడు నీ మధ్యలోకి నీలోకి పంపినటువంటి పరిశుద్ధాత్మను కొన్ని మార్లు అంటే మన రక్షణ పొందిన తొలి దినాల్లో ఆ పరిశుద్ధాత్మను అనుభవిస్తూ వచ్చాము. రక్షణ పొందుతూ నిర్లక్ష్యాన్ని ఎప్పుడైతే గురవుతా వచ్చామో ఆ సంస్థను వదిలినట్టుగా నీ జీవితంలో కూడా దేవుడు నీ చెయ్యి వదిలిపెట్టాడు. ఎందుకంటే నీలో ప్రత్యేకత పోయింది. ప్రభువును ప్రచురించే విషయంలో నువ్వు లేవు. తర్వాత నువ్వు పాతవే చూస్తా ఉన్నావు తప్ప, పాత జీవితాన్నే చూస్తా ఉన్నావు తప్ప క్రొత్తగానే నేను దేవుడు నా జీవితంలోకి వచ్చిన తర్వాత పెను మార్పు నాలో కనబడాలి, అది నాకు కనిపించాలి అనేటువంటి తలంపు లేని కారణం చేత, దేవుడికి అవిధేయుడిగా ఉన్నటువంటి కారణం చేత ఏమైపోతా వచ్చామనంటే పరిశుద్ధాత్మ వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడు ఏ విధంగా మనలో ఉంటాడో అది నటిస్తూ వస్తూ ఉన్నాం. ఇటువంటి జీవితం మనకు కలిగి ఉంటే మనం మోసపోయేవారు. దేవుడు మనల్ని బాగా వాడుకుంటాడు. వెలుగు దూతలుగా వాడుకునే దేవుడు ఎవరినంటే ఇటువంటి వారినే. చూడండి ఈరోజు బోధలు ఎలా ఉన్నాయంటే పరిశుద్ధాత్ముడు నిలబడి మాట్లాడినట్టే మాట్లాడేస్తూ ఉంటారు, భాషలు మాట్లాడుతూ ఉంటారు, అన్నీ మాట్లాడుతూ ఉంటారు. కానీ మామూలు మనిషికి ఏమనిపిస్తుంది చెప్పండి? ఇదంతా నిజంగా బైబిల్లో ఉంది కదా, వీళ్ళంతా పరిశుద్ధాత్మ నింపబడి మాడుతూ ఉన్నారా? మనకు తెలిసి అక్కడ పరిశుద్ధాత్మ ఉన్నాడా చెప్పండి? నటన, వేషధారితనం, కనబడకుండా మన హృదయంలో ఎన్ని మార్లు ఆ విధమైనటువంటి స్థితిలో మనం ఉంటా వచ్చాము. దీని నుంచి మనం బయటికి రావాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. రోమిలకు రాస్తూ 11వ అధ్యాయం 30వ వచనం, రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 30వ వచనం. అటువలనే ఒకప్పుడు జీవితం అవిధేయత, కానీ దాని నుంచి మనం ఏమవుతా వచ్చామంట? కరుణింపబడతా వచ్చాం. మరలా అవిధేయత కలిగినటువంటి హృదయాల్లో మన హృదయంలో అవిధేయత కలిగిన వారిగా మనం ఉంటే ఏం ప్రయోజనం కూడా మనం పొందుకోలేము. అందుకే దేవుడు తను రాస్తాడు యెషయా గ్రంథంలో 66వ అధ్యాయం 2వ వచనంలో తను ఆశపడేటువంటి ఆశను అక్కడ చూపిస్తూ ఉంటాడు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం. మన పట్ల తనకున్నటువంటి ఆశను మనం చూస్తూ వస్తాం. 66వ అధ్యాయము 2వ వచనం.
ఉమ్, ఉమ్. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే. ఉందా మనలో ఈ విధమైనటువంటి వైఖరి మన హృదయానికి? అసలు మన హృదయం నలిగిందా? ఇది ప్రశ్న. రక్షణ పొందిన తర్వాత అంచెలంచెలుగా ఎదిగేటువంటి ఆత్మీయ జీవితంలో చివరికి మనిషి రావాల్సిన స్థితి ఏంటంటే విరిగి నలిగిన హృదయం. బయటికి కనపడడానికి ఇష్టపడకూడదు, బయటికి కనపడడానికి ఇష్టపడకూడదు. విరిగి నలిగినటువంటి మనిషి యొక్క సాక్ష్యం ఏం చేస్తుందనంటే ఎంతోమందిని దేవుని వైపుగా రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. ఆ సాక్ష్యం కలిగిన వ్యక్తి ఒక్క దేవుడి మాట చెప్పినా సరే అది ఎంతోమందిని దేవుని వైపుగా నడిపిస్తూ ఉంటుంది. మీటింగ్స్లో జాకబ్ బంకులు ఒక మాట చెప్తా వచ్చారు. భక్సింగ్ గారి గురించి ఒక సహోదరి సిస్టర్ చెప్తా వచ్చిందనంట. చాలామంది చాలా గొప్ప పెద్ద పెద్ద బోధలు చెప్పేస్తూ ఉంటారు, రక్షణ గురించి పాపాన్ని గురించి చెప్పేస్తారు. రక్షణ తీర్మానం చేసుకోవడానికి చేతులు ఎత్తమంటే 5-6 కంటే ఎక్కువ ఎత్తరంట. కానీ భక్సింగ్ గారు వర్తమానం ఏం చెప్తారో తెలియదు, ఆమె యథార్థంగా చెప్తా వచ్చింది. పిచ్చి పిచ్చిగా మాట్లాడినట్టు మాట్లాడేస్తారు, ఏం మాట్లాడతారో తెలియదు. ఒక్కసారి మీరు ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు అంటే రక్షణ తీర్మానం చేసుకోండి అని ఎప్పుడైతే చేయెత్తమంటే తండోపతండాలుగా చేయెత్తేవాళ్ళంట. ఏంటనంటే ఆయన కార్యాలను పట్ల విరిగి నలిగిన హృదయం కలిగినటువంటి విధేయుడైనటువంటి స్థితిని బట్టి తనలోకి దేవుడు వచ్చి తన కార్యాలు జరిగించడానికి ఆమోదయోగ్యంగా తన హృదయాన్ని పెట్టుకున్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఇంతగా దేవుని కార్యాలు జరిగించగలరు. అంతమంది అన్ని ఆత్మలు రక్షించగలుగుతా వచ్చారనంటే వాళ్ళని వదిలేశారు. అందుకే దేవుడు అంటాడు కదా, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడు? సజీవ యాగముగా ఆయన మనం ఏం చేయాలంట దానికి అంటే ఏంటి? సజీవ యాగముగా అంటే ఏంటి? ఆయనకి సమర్పించుకోవడం అంటే ఏంటి? మనల్ని మనం ఆయనకి సమర్పించుకోవడం అని అంటే మనల్ని మనం ఆయనకి సమర్పించుకోవాలంటే ఇప్పుడు మన ఆలోచన ఉంటుంది, మనం ఇప్పుడు డీమార్ట్కి వెళ్ళాలి, ఇది నీ ఆలోచన. దేవునికి సమర్పించిన తర్వాత నీ ఆలోచన ఏమైంది నీకు తెలియదు. అది దేవుడిని అడిగితే తెలుస్తుంది నీకు, నేనేం చేయాలి ప్రభువా. ఈ అనుభవం మనం రావడానికే దేవుడు మనల్ని విరిగి నలిగిన హృదయం కలిగి ఉండాలని ఆశపడతా ఉన్నాడు. అందుకే దావీదు కూడా తన కీర్తనలో చెప్తాడు, బలులు నీకు ఇష్టమైనవి కాదు, ఏమంటాడు? విరిగి నలిగిన పాత నిబంధన కాలంలోనే ఆత్మీయమైనటువంటి సత్యం, క్రొత్త నిబంధన సత్యం చెప్పినటువంటి వాడు దావీదు. చూడండి, ఆయన కోరుకునేది ఏంటంటే బలులు కాదు, విరిగి నలిగిన హృదయం నువ్వు కలిగి ఉంటే, విధేయతలు నువ్వు నేర్చుకోగలిగితే, యేసు ప్రభు వలె ఆ దేవాది దేవుడు అంతగా విధేయత నేర్చుకుంటూ వచ్చాడు శ్రమల ద్వారా. అంతగా నీ శ్రమల ద్వారా నువ్వు విరగ్గొట్టబడి నీలో ప్రభువుని నువ్వు చేర్చుకోగలిగితే నీ ద్వారా దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు. నీ హృదయంలో ప్రభు వచ్చి తన కార్యాలు జరిగిస్తాడు. మనం ఏమనుకుంటాం? మన స్వచిత్తాన్ని ఆధారం చేసుకొని దేవుడు సువార్త చేయమన్నాడు, నేను సువార్త చేస్తాను, ఈయనకి దేవుని మాటలు తెలియదు, ఈయనకి నేను దేవుని మాటలు చెప్తాను. ఇది దేవుడికి అవసరం లేదు, ఇది దేవుడికి అవసరం లేదు. యోనా జీవితాన్ని మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి నినివే పట్టణస్తులందరినీ కాపాడుతాడు. అక్కడితో అయిపోవాలి కదా స్టోరీ. అది చాలా చిన్న విషయంగా దేవుడు రాస్తాడు అక్కడ. ఆ తర్వాత యోనాని మార్చడం చాలా ఉద్వేగభరితంగా ఆ తర్వాత అధ్యాయం రాస్తా వస్తాడు. దేవుడికి ఎవరు కావాలంటే నువ్వేదో వచ్చి దేవుని గొప్ప కార్యాలు నువ్వు చేయక్కర్లా, నువ్వు నిలబడితే చాలు. దేవుడు ఆశపడేది ఏంటంటే నువ్వు ఇరగ్గొట్టబడినా ఎట్లున్నా నువ్వు నిలబడితే చాలు. యాకోబు కూడా తనకు అంత ఆస్తున్నా సరే ఆయన ఇరగ్గొట్టబడినా చాలు. ఆయన ఇరగ్గొట్టబడిన జీవితంలోకి వచ్చిన తర్వాత తనను వాడుకుంటూ వచ్చాడు. నువ్వు ఎప్పుడైనా నీ జీవితానికి విరగ్గొట్టబడ్డావు చెప్పు? అదే ఆలోచన, అదే కోపం, అదే వ్యక్తిత్వం ఇతరుల పట్ల నువ్వు చూపించేది. దేవుని పట్ల నీకు ఉన్నటువంటిది ఏంటంటే తన కార్యాల పట్ల కూడా ఏమాత్రం కూడా శ్రద్ధ లేనటువంటి జీవితం. అదే జీవితం కలిగి ఉంటే ఏముంది మనలో మార్పు? దేవుని కొరకు విరగ్గొట్టబడ్డామంటే కొన్నిసార్లు నువ్వెన్నో అవమానాలు పొందాల్సి వస్తుంది, కొన్నిసార్లు ఎన్నో అవమానాలు పొందాల్సి వస్తుంది. అప్పుడు నువ్వు ఎలా ఉండాలి? తట్టుకొని నిలబడాలి. పౌలు ఎంతమందిని అయితే అక్కడ ఒక సైన్యాధ్యక్షుడిగా ఉండి ఎంతోమందిని క్రైస్తవుల్ని మరి చెరసాల వైపుగా చిత్రహింసలు పెట్టేవాడుగా ఉన్నటువంటి పౌలు అదే ప్రజల మధ్యలో బోధించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు నానా రకాలుగా తనను మాట్లాడుతూ వచ్చారు, కొట్టారు, తిట్టారు. కానీ ఎక్కడైనా సరే పౌలు తన జీవితం ఎలా జీవిస్తూ వచ్చాడనంటే ఈ అనుభవంలోకి వచ్చిన పౌలు వాళ్ళు కొట్టిన కారణం చేత ఎక్కడా కూడా తన రక్షణను నిర్లక్ష్యపరిచే వ్యక్తిగా ఉండకుండా దేవుడు నన్ను రక్షించుకున్నాడు. ఆ రక్షణ కారణం ఏంటంటే నేను ఆయన ఏ విధంగానైతే శ్రమల ద్వారా విధేయుడిగా ఉంటా వచ్చాడో నా జీవితంలో నేను కూడా ప్రభువుకి సజీవ యాగంగా సమర్పించుకుని ఇక నేను నా జీవితంలో నా శరీరం ద్వారా నేను ఆలోచించి ఏది చేయకూడదు, నా స్వచిత్తాన్ని బట్టి నేను ఏది చేయకూడదు. ప్రభువు నా హృదయంలోకి వచ్చి ఏది చేయమంటే అది నేను చేయాలి. ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభు యొక్క రక్షణ మనకు ఉచితంగానే వచ్చింది. కానీ ఈ రక్షణ చివరి వరకు కొనసాగాలంటే యోగ్యంగా ప్రభుకి ఇష్టమైనటువంటి విధానంలో ప్రభు ఉద్దేశంలో కొనసాగాలనంటే
మనం మాట్లాడుకున్నటువంటి అన్ని విషయాలు కూడా మన హృదయంలో స్టెప్ బై స్టెప్ జరుగుతూ వెళ్తూ నువ్వు నేను విరగగొట్టబడినటువంటి అనుభవంలోకి వస్తే నువ్వు నేను పొందేటువంటిది చెప్పనాసక్యము మహిమాయుక్తమైనటువంటి ఆనందం. అది పొందుకోవాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. అటువంటి లేకపోతే మన సంగతులు మనం సరి చేసుకొని దేవుడి యొక్క బలలో మనం పాలు పొందుతాం. దేవుడి మాటలు దీవించును గాక.